వనపర్తి జిల్లా ఖిలా గణపూర్ మండలంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. సల్కాలాపూర్లో మామిడి తోటను లీజుకు తీసుకుని అందులోని నివాసం ఉంటున్న కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య ఎల్లమ్మ ఇద్దరు పిల్లలను చంపి అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు నరసింహులు అనే వ్యక్తి. ఫైనాన్సర్ల వేధింపుల వల్లే సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్న నరసింహులు మృతులు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. అప్పుల బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా. మస్తు ట్రై చేసిన, నా వల్ల అవుతలేదు. ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నా, అయినా ఎవరు వినట్లేదు. నాకు గడతా ఒకటో అట్లా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆడికైనా సరే గద్వాల ఒత్తిడి ఎక్కువైంది. గద్వాల కట్టేసిన, దేని గద్వాల ఫోర్స్ ఎక్కువైంది. ఆ ర్యాంబో కూతురు రేణుక, వాళ్ళ చెల్లెలు వెంకటమ్మ, కౌన్సిలర్ గెలిచింది కదా వెంకటమ్మ బీసీ కాలనీ, ఆయమ్మ, వాళ్ళ ఒత్తిడి చాలా అయింది.